చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఎగ్జిట్ పోల్లు ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చాయో దాని ప్రకారం చూస్తే కనుక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎక్కడా కూడా ఒకటో రెండో మినహా మిగతా ఎగ్జిట్ పోల్ సంబంధించి సర్వే సంస్థలన్నీ కూడా ఆ రకమైనటువంటి ఫలితాలు ఇచ్చాయి. ఎందుకంటే ముఖ్యంగా 40 నుంచి 45, అలాగే 35 నుంచి 42 అని అలా ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం ఫలితాలు చూస్తే దాదాపుగా 45 స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఒక ఫోన్ ఇన్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు రాఘవయ్య గారు ఫోన్ ఇన్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవయ్య గారు. హలో, నమస్కారం అండి సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్. మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్ సార్. అయ్యో, ఎందుకంటే మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇది భారతీయుల యొక్క బీజేపీ పార్టీ యొక్క అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీరు. ఇది తప్ప, ఇది ఈ విజయం ఊహించిన విజయం. ఇది వాస్తవానికి మాలో ఎలాంటి కొత్త రకమైనటువంటి ఉత్సాహం లేదు. కానీ జమిలీ ఎలక్షన్స్ అనేవి వస్తే వాస్తవంగా అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఒక ఢిల్లీ కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌటే లేదు. కూటమితో కలిపా లేకపోతే సింగిల్ పార్టీ? కూటమి ఎన్ని తాత్కాలికం. ఈ రోజు దేశం అంతా, ప్రపంచ దేశాలు అందరూ కూడా ఈ రోజు మోడీ యొక్క చేసే ఈ యొక్క కార్యక్రమాలు, చర్యలు, ఆయన చేసే పరిపాలన సైడు ప్రపంచంలో ఉన్నటువంటి నేను అడిగిన దానికి మీరు కొద్దిగా వస్తున్నాను, మీ లైన్ లోకి వస్తాను వినండి. అందరూ కూడా మోడీ గారి యొక్క కృషికి అక్కడ యూపీలో మన ఆదిత్య గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ కుంభమేళాలు ఎంత శ్రద్ధగా, ఎంత ఘన విజయంగా చేస్తున్నారో ఈ ప్రపంచ దేశాలు అందరూ చూస్తున్నారు. ఇది ఇంక మీదట ఎక్కడ పెట్టినా కూడా ఎలక్షన్స్ బీజేపీ పార్టీ తప్పనిసరిగా ఘన విజయం సాధించబోతుంది. అది కాకుండా ఇంకొకటి మీకు చెప్తాను. చాలా సంవత్సరాల క్రితమే నోస్ట్రాడామస్ అనే పేరు విన్నారా? నోస్ట్రాడామస్ ప్రపంచ పెద్ద ప్రాఫెట్. ఆయన చెప్పున్నారు, ఏ హిందూ విల్ రూల్ ది ఎంటైర్ యూనివర్స్ అని. ఈ రోజు వాస్తవంగా ఈ రోజు అది మన కళ్ళకి కనిపిస్తా ఉంది. ఎవరు చూసినా మోడీ ఇతర దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మోడీ అంటున్నారు. మన ఢిల్లీలోనే కాదు, ఇక్కడ కాదు. అందువల్ల ఇక మీదట ఏ ఎలక్షన్స్ పెట్టినా, ఏం చేసినా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సైడ్ అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇంకా కూటములు అవి ఇవి అన్ని పక్కన పెడితే మేము సొంతంగా కూడా ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా గెలిచి మేము పరిపాలించే స్థితికి రాబోతున్నాం. అంటే రాఘవయ్య గారు, ఇక్కడ చిన్న కరెక్షన్. మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ బయటకు వస్తుందా అనే సందేహాన్ని కలిగించినట్లుంది. ఎందుకంటే ఎక్కడ పోటీ చేసినా మేము సింగిల్ గా అధికారంలోకి రాబోతున్నాం అనేది ఒక మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మీరు ఏ విధంగా ఊహించుకోండి, అది వేరే విషయం. నేను పార్టీ వ్యక్తిగా, పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను. మా పార్టీకి రాబోయే రోజుల్లో సౌత్ లో అంతా కూడా ప్రతి దగ్గర ఎలక్షన్ పెడితే మేము ఒంటరిగా కూడా గెలిచే పరిస్థితి మాకుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ రోజు ఇతర మైనారిటీ కమ్యూనిటీస్ కొందరు కూడా ఈ రోజు ఢిల్లీలో ఓటేయటం జరిగింది. మనం భారతీయ జనతా పార్టీకి ముస్లింస్ ఎగనిస్ట్ అని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. కానీ ఢిల్లీలో ముస్లింస్ కూడా బీజేపీ పార్టీకి ఓటు వేశారు. ఇది వాస్తవం, మీరు తొందరలో తెలుసుకుంటారు. అవునవును, కరెక్టే, వాస్తవం. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు పర్సెంటేజ్ కానీ లేకపోతే పోలైనటువంటి ఓట్లు కనుక సరళిని కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో సౌత్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ ఆ ప్రాంతాలని పరిశీలిస్తే కనుక ముస్లిం ఓటర్లు అనేది భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపించారు. ఇదివరకు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసినటువంటి వారు భారతీయ జనతా పార్టీకి వేశారు. ఎందుకంటే దానికి సంబంధించి ట్రిపుల్ తలాక్ అని, అలాగే కొన్ని అంశాలకు సంబంధించి ముస్లిం యువతకు పెద్దపీట వేసింది భారతీయ జనతా పార్టీ. అవును,
అందువల్ల ఇప్పుడు ఈ రోజు ముస్లింస్ లోనే అంత పెద్ద మార్పు వచ్చింది అంటే, బీజేపీ పార్టీ వైపు చూస్తుంది అంటే, దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఏం జరగబోతుంది పరిమాణాలు అనేది మీరు తప్పనిసరిగా ఊహించుకోవచ్చు. ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా కూడా బీజేపీ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఎవరన్నా వస్తే వాళ్ళు మాతో వచ్చి కలుసుకొని చేతులు గడుపుతా ఉంటాయి, ఎన్ని కూటములు అవి అంటే కాదు, మా పార్టీ వరకు రావాల్సిందే. బీజేపీ పార్టీదే రాబోయే మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా బీజేపీ వంక చూస్తుంది. ఈ హిందూ రూల్ ది ఎంటైర్ యూనివర్స్ అంటే మీకు అర్థమైపోయింది కదా. అటువంటి దిశలో పోతా ఉంది. నోస్ట్రాడమస్ చెప్పిన ప్రతి ఒక బ్రహ్మం గారు చెప్పింది కానీ, నోస్ట్రాడమస్ చెప్పింది కానీ, ఈ ప్రాఫిట్స్ చెప్పిన అన్ని కూడా ఈ తత్వవేత్తలు అన్ని ఖచ్చితంగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు శాస్త్రం ఎప్పటికీ తప్పుపోలేదు. పలానా రోజు ఇన్ని గంటలకి జరుగుతుందంటే జరుగుతుంది. దాన్ని బట్టి కూడా అందరూ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు. ఈ మోడీ గారి పరిపాలన అందరూ మెచ్చుకొని. సార్ అలా కాదు రాఘవయ్య గారు, మీరేమో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫలితాలను అనుసరించి మీరు చెప్పేది బాగానే ఉంది. అంటే సింగిల్గా మేము ఎక్కడ పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో అంటున్నారు. నా అనుభవం మీద నేను చెప్తున్నాను. అదే సార్, అదే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం మొత్తం అంతా భారతీయ జనతా పార్టీ అంటుంది. సరే, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ ఇటువైపు చూసుకుంటే కనుక, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ను రాజకీయ తుఫానుగా అభివర్ణించారు, పేర్కొన్నారు, మాట్లాడారు. మీ సేవలు మాకు కావాలని వారు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మనం చూసాం. ఆయన వెళ్ళినటువంటి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యేకంగా వెళ్ళి న్యూఢిల్లీలో అక్కడ ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి అక్కడ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని మేము ఎక్కడ పోటీ చేసినా గెలుస్తామని మీరు చెప్తున్నారు. అదే ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు కూటమి మాకు ప్రధాన కారణం, జనసేన మాకు సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ లాంటి చరిస్మా కలిగినటువంటి నాయకులు మా పార్టీకి అవసరమని నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రకటించారు కదా. వాస్తవం అండి, మీరు చెప్పేది వాస్తవం. కానీ ఒకటి మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా రాజకీయంగా చాలా యువకుడు, మంచి యువరక్తం, బ్రహ్మాండంగా పరిపాలనలోకి దూచుకుని ముందుకెళ్తున్నాడు. ఎక్కడ ఏ విషయం జరిగిందంటే కూడా అక్కడే పోయి ఆ విషయం అమ్మడం, అక్కడ ప్రత్యక్షంగా చేరి ఎన్ని సాల్వ్ చేసి వస్తున్నాడు. ఇవన్నీ మోడీ గారు గమనించారు. ముఖ్యంగా మోడీ గారు ఆయన్ని బాగా ఇష్టపడింది మా భారతీయ జనతా పార్టీ ఎక్కడంటే, సనాతన ధర్మము అనే ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి విలువైనటువంటి భారతదేశానికి అందరికి అవసరమైనటువంటి ఒక ఈ ధర్మాన్ని పట్టుకునైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు గాని, నేను గాని, భారతీయ జనతా పార్టీ కూడా అందరూ కూడా ఇష్టపడతాం ఆయన్ని. అందుకని అంత పెద్ద మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ అని తెలుసుకుని ఈయన ఒక తుఫాన్ లాంటి వాడని ప్రశంసించాడు. అంతే కదా. మీరు అంతకంటే మీరు వేరే విధంగా ఎలా తీసుకుంటారు అర్థాలు? అంటే ఇప్పుడు ఒకటి సార్, భారతీయ జనతా పార్టీకి కొన్ని పార్టీల సపోర్ట్ అవసరం, అందులోనూ ఆ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది. పార్టీల సపోర్ట్ అవసరం అవుతుందో, పార్టీలు అన్ని వచ్చి మా పార్టీలో మెర్జ్ అవుతాయో అన్ని మీరే ముందు చూస్తారు. ఓకే, అంటే ఎలాంటి మార్పులు రావు. నేను చెప్పిన అనుభవం మీద నేను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను. ఓకే ఓకే, తప్పనిసరిగా మేము సొంతంగా ఇది అంతే చరిత్ర. బీజేపీ పార్టీ దేశాన్నే కాదు అంత యూనివర్సిటీని కూడా పరిపాలిస్తుంది. అంటే త్వరలో భారతీయ జనతా పార్టీలో జనసేనను విలీనం చేయబోతున్నారు అనేది మీరు చెప్తున్నారు. అది విలీనం, అది నేను ఇప్పుడు చెప్పలేదు, ఆ విషయం నేను మాట్లాడటం లేదు. ఓకే, అది ఒక పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఆయన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడినప్పుడు మేమందరూ కూడా ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాం. ఓకే, కాబట్టి యువకుడు, యువ నాయకుడు వస్తున్నాడు, లైన్ లో వస్తా ఉన్నాడు, రోజు రోజుకి ఆయనలో మార్పు వస్తా ఉంది. అందువల్ల అది మీరే వేచి చూస్తారు ఏం జరిగిపోతాయో. సార్, ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా, విశ్లేషకులుగా ఒకటి చెప్పండి. ముందుగా అసలు ఢిల్లీ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒక నాయకుడు ఓడిపోవడం అనేది
ఏమండి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద నాయకుడని మీరు ఎలా చెప్తారండి? ఆయన ఎక్కడ ఏ పోరాటంలో పాల్గొన్నాడు, ఎక్కడ ఏం చేశాడు? ఆ రోజు పరిస్థితుల్లో, ఆ రోజుల్లో అక్కడ మార్పు కావాల్సి వచ్చిన ముందొస్తే నమ్మి వేశారు. ఇది ఒక నీటి బుడగ లాంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. వచ్చింది పోయింది. ఆయన చేయని స్కామ్ లేదు, ఆయన చేయని కథలు లేదు. ఆయన చరిత్ర చెప్తే ఇంక గంటల తరబడి పడుతుంది. నేను అది ఒకటిలోకి పోదలుచుకోలేదు. అంటే ప్రజలు బుద్ధి చెప్పారు కదా, చాలు కదా. అందువల్ల ఆయన నాయకుడు, అది ఒక పార్టీ అని మీరు దీని మీద ఎక్కువ మనం ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంపార్టెన్స్ అంటే ఒకటి సార్, అరవింద్ కేజ్రీవాల్ ఆయన గతంలో పనిచేసినటువంటి విధానం గానీ, ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఏంటి ఈ విధానం అంటే అసలు ఎవరికి చదువు రాని వాళ్ళు కూడా తెలియని లిక్కర్ స్కామ్ దేశం ప్రపంచం అంతా తెలుసు. అవును, అట్లాంటి వ్యక్తి గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవటమా? బుద్ధి చెప్పారు, అది తెలిసే అందరూ కూడా ఈ రోజు ముస్లిమ్స్ కూడా ఓట్లేస్తున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి సార్. అది పరిస్థితి. కేజ్రీవాల్కి ఇంక అయిపోయింది ఆయన చరిత్ర. మొత్తానికైతే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మరింత వికసించబోతుంది అంటారు. 100%. దీంతో మార్పే లేదు, రాదు, మార్పు రాదు. ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ రాఘవయ్య గారు, మీరు ఫోన్ ఇన్లోకి వచ్చి మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెంబర్ 1 న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రావణ్, మనకి రాఘవయ్య గారు చెప్పినట్లు అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఒక పట్టు ఉంది, ప్రజలు నమ్మకాన్ని ఎక్కువగా సంపాదించుకుంది, ప్రజా అభిమానాన్ని, ప్రజల కోసం పార్టీగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయటం కారణంగానే ఈరోజు ఢిల్లీలో ఈ ఫలితాలు వచ్చాయని రాఘవయ్య గారు చెప్తున్నారు.